Hey guys, good morning. Welcome back to my new vlog. సో ఇక మనం ఈరోజు ఎగ్జామ్ ఉన్నది. ఇక ఈ నుంచెల్లే స్టార్ట్ చేస్తున్నా. టైం అయితే పొద్దుగా లేట్ అవుతుంది. ఇప్పుడు దాకా కొంచెం ప్రిపరేషన్ అయితే చేసుకున్నా. ఇప్పుడైతే ఇగో ఎగ్జామ్ సెంటర్కి పోనీకి టిఫిన్ ఇంకా ఇంట్లో చేయలే. ఈరోజు టిఫిన్ అందుకనే ఇక వాచ్ పెట్టుకోవాలి, పర్ఫ్యూమ్ అది ఇది కొట్టుకొని ఒక షర్ట్ మంచి ప్యాంట్ వేసుకొని ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం మంచిగా ఉండాలని ఇక మంచిగా రెడీ అయి పోతున్నా. సో మీరు కూడా ఎగ్జామ్స్ ఉంటే మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ సో ఇక నా వ్లాగ్స్ చూడకున్నా ఏం కాదు, బట్ ఎగ్జామ్స్ అయితే పక్కా మంచిగా రాయండి. ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. బికాజ్ అవైతే ఇంపార్టెంట్. అది ఉంటేనే మనది ఉంటుంది కాబట్టి. సో ఇక నేనేం మోటివేషనల్ సో వీకినా మీకు వచ్చేది ఏం లేదు. కానీ ఇక నేను ఎగ్జామ్ పోయి వచ్చినాక ఎట్లున్నా చెప్తా, లేదంటే ఇంకో మధ్య లేదని అయితే అప్పుడు కలుస్తాను. గాయస్, నేను తీసుకపోతలేను, ఫోన్ తీసుకపోతలేను. ఎగ్జామ్ సెంటర్ దాకా కూడా తీసుకపోను, ఇంట్లోనే వదిలేస్తా. ఇక వచ్చినాకనైతే మాట్లాడదాం. సరే, బాయ్. మీరు చూసుకోవచ్చు, ఇగో ఇదైతే మన పేపరు. స్వచ్ఛ భారత్ గురించి, ఎర్లీ మ్యారేజెస్, కరప్షన్, అన్ఎంప్లాయ్మెంటు, రూరల్ డెవలప్మెంట్, అఫారెస్టేషన్, మోటివేషన్, రిస్క్, ఇగో సాఫ్ట్వేరు, ఇంటర్నెట్, డ్రగ్ అబ్యూజు, లైఫ్ టైం సెట్టింగ్ గోల్స్, ట్రాఫిక్ సెన్స్, ఇవన్నీ నార్మల్ జనరల్ క్వశ్చన్సే ఉంటాయి. అంటే ఇక మనకు జనరల్ అంటే లైఫ్లో మనకి ఏమంటారు, జనరల్గా కొన్ని రూల్స్, లేదంటే కొన్ని ఇవి ఉంటాయి కదా, కొన్ని రెగ్యులేషన్స్ అన్న, రూల్స్ అన్న, లేదంటే నార్మల్ చిన్న చిన్నవి. ఈ జిఎఫ్సి అంటే మ్యాక్సిమం సోషల్ లెక్కనే ప్రతి ఒక్కరు రాయొచ్చు. 10th పాస్ అయినోడు ప్రతి ఒక్కడు రాయొచ్చు. అండ్ ఇగో ఈరోజు అయితే జిఎఫ్సి అయిపోయింది. అండ్ ఇంగ్లీష్కి అయితే ప్రిపరేషన్ కావాలి. ఇగో మీరు ఈడ ఒకటి ఉన్నది, అది ఏంది అనుకుంటుర్రు మీద జూమ్ చేసింది, అది ఏది ఆ నల్లది, అది ఏందనుకుంటుర్రు, ట్రైపాడ్ నాది. అది అప్పునుక ట్రైపాడు, అది మీదనే ఉన్నది. అది మొన్న వీడియో రికార్డ్ చేసి మీద పెట్టిన, ఇక అది ఆడనే ఉన్నది. దాన్ని తీయని కూడా ఏమంటారు, విల్లింగ్ వస్తలేదు. అండ్ ఇక ఈరోజు క్రికెట్ ఆడింది అయితే పెట్టేస్తా. మొన్న ఆట కదా, ఆ రోజు ఫోన్ హీట్ అవుతుంది అన్నా కదా, అది పెట్టేస్తా బ్లాగ్ చిన్నగా అయితే. సో ఇంగ్లీష్కి అయితే ప్రిపేర్ కావాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూసుకోవాలి, అవి చూసుకోవాలి. మీకు నాకు తెలిసి రేపు పెడతా. సో గాయ్స్ ఎక్కుతున్నా, ఇగో చెమటలు వస్తున్నాయి. గానే ఉంది. అరే బాల్ ఎప్పుడే ఆడతారండి. అలాగా గాయస్, చెప్పినా కదా క్రికెట్ది పెడతా అని. మొన్న ఆడింది అయితే పెట్టిన. అండ్ ఇక ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు వ్లాగు అంతగానం ఏం దియ్యా, ఎందుకంటే చదువుకోవాలి.
అండ్ ఎగ్జామ్ పేపర్ గురించి చెప్పినా కదా, మీకు ఇంకా డిన్నర్ కాలే. డిన్నర్ అయినాకనైతే మీకు మళ్ళీ కలుస్తా. డిన్నర్ అయినాక సేపు ఆడ ఎడిటింగ్ కాడ కూర్చోనన్నా ఇన్న కూర్చోనన్నా మీకు మంచిగా చెప్తా ఈరోజు ఎట్లనా అని. సో ఎగ్జామ్ ఎట్లా రాసిన అనేది చెప్తా. ఇక్కడికే వచ్చినాయిగా, డిన్నర్ అయిపోయింది. ఇక కూర్చున్నా అండ్ ఇక పండుకోవాలి. ఇక చూపిస్తా 11 ఎంత ఎట్లా 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 చూపించాలి మీకు. ఇది ఏమంటారు 11:50 అయితే అవుతుంది. 11:50 ఇట్లా మీరు అర్థం చేసుకోరు. 11:50 అవుతుంది. ఇక పండుకోవాలి. రేపు ఎట్లాగో ఎగ్జామ్ లేదు. రేపు మొత్తం ప్రిపరేషన్ చేయాలి ఇంగ్లీష్ది. ఇంగ్లీష్ లెసన్లు నాకు వచ్చు. లెసన్ నాకు బాగానే అంటే రాసుడు సోది పెడతా లెసన్ల గురించి, కానీ గ్రామర్ పార్ట్ కొంచెం చూసుకోవాలి. సో రేపైతే అయితే చూసుకుంటా. అండ్ మీకు జిఎఫ్సి పేపరు చూపించిన కదా, అంత నార్మల్గానే ఉంది. అండ్ జిఎఫ్సిలో షార్ట్ అన్నిటికన్నీ రాసిన, లాంగ్ కూడా అన్నిటికన్నీ రాసిన, అన్నీ బాగానే రాసిన. అండ్ ఇక మీరు కూడా బాగా రాయండి గైస్ ఎగ్జామ్స్ అయితే మీరు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఇక ఏం లేదు, ఇక మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాసి మంచిగా మార్క్స్ అయితే తెచ్చుకోర్రి. ఇప్పుడు మీ మార్క్సే మిమ్మల్ని ఫ్యూచర్లో మీకు చాలా గైడెన్స్ అయితే ఇస్తాయి. అండ్ ఇక నేను చెప్పే అవసరం ఏం లేదు, మీకు అందరికీ తెలుసు ఇదంతా సుత్తే, కానీ చెప్తున్నా. ఇక సో ఈ వీడియో కింతే ఇప్పుడు ఎడిటింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఈ లాస్ట్ క్లిప్ వాళ్ళు యాడ్ చేసి పెట్టాలి. తినే ముందు క్లిప్ కూడా యాడ్ చేసిన. ఇక ఇదే లాస్ట్ క్లిప్ యాడ్ చేసి పెట్టేస్తా. అదొక 4 నిమిషాలు అయింది. ఇదో 2 నిమిషాలు 6-7 నిమిషాలు అట్లా అయిందనుకో చాలు నాకు. ఇక ఎగ్జామ్స్ టైంలో నేను వీడియో లెంత్ కోసం కూడా వీడియో అయ్యిందా కాలేదా అనేది చూస్తా. అండ్ ఇక ఈ వీడియో కింద నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఛానల్ కొత్త వచ్చినట్టయితే ఏం చెప్తున్నా చూడరి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో టిల్ దెన్ టేక్ కేర్. మళ్ళీ రేపు 8 కలుద్దాం. సో అప్పటిదాకా అందరు మంచిగా ఉండరు, హుషారుగా తినరు, హుషారుగా ఎగ్జామ్ రాయాలి. సరే మరి బాయ్.